మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతపై ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు, ప్యానిక్ గురవుతున్నారు. పెట్రోల్ దొరుకుతుందో లేదో అని ఉదయం నుంచి బారులు తిరుగుతున్నారు. అసలు జిల్లాలో నిజంగా పెట్రోల్ కొరత ఉందా, ఉంటే ఎప్పటి వరకు ఉంటుంది? మనతో మాట్లాడడానికి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ రమేష్ నాయక్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఉదయం నుంచి పనులు మానేసి మరి జనాలంతా పెట్రోల్ బంక్ బారులు తిరుగుతున్నారు సార్. ఇందుకు జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడడం కారణం ఏంది? నిజంగా కొరత ఉందా? మన జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయి. జనాలు ఏంటంటే ధరలు పెరుగుతాయని కొరత కారణంగా బారులు తీరి ఎక్కువ తీసుకుంటున్నారు కదా, అలా ఏం లేదండి. మన జిల్లాలో దాదాపు 73 పెట్రోల్ బంకుల ద్వారా సప్లై ఉంది. దాదాపు ఇప్పుడు ఇంత నువ్వు మనకు 2,40,40,000 మొత్తం పెట్రోల్ డీజిల్ కలిపి సరఫరా ఉంటే ఇప్పుడు 3,90,000 దాకా, దాదాపు సుమారు 3,90,000 సరఫరా జరుగుతున్నది. దీని ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ప్రజలు కూడా మీకు అవసరం ఉన్నంత మాత్రమే తీసుకోవాలి, అవసరం ఉన్నంత మాత్రమే తీసుకొని ఉండాలి. అలా కాకుండా డ్రమ్ములలో క్యాన్లలో నింపి అది తీసుకుంటే ఎక్కువ అట్లా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి గమనించగలరు. మనకు ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఇలా ప్యానిక్ అని కొరత అని ధరలు పెరిగే అవకాశం ఎలాంటివి లేదు. జిల్లాలో సరిపడా నిల్వలు మంచిగానే ఉన్నాయి. మేము ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడాము. ఈరోజు కూడా సమావేశం కూడా ఏర్పాటు చేశారు మేడం. తదనుగుణంగా వారి ఆదేశాల మేరకు ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో కూడా మాట్లాడాము. వాళ్ళతో మాట్లాడి ట్యాంకర్లు కూడా తెప్పిస్తున్నాము. మన జిల్లాలో ఎలాంటి పరిస్థితి కొరత అయితే లేదండి. సార్, ముఖ్యంగా చాలా బంకులో బ్లాక్లో అమ్ముతున్నారు, అంటే వినియోగదారులకు అమ్మకుండా బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్న ఆరోపణలు వస్తున్నాయి సార్. అలా తరలిస్తే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? బ్లాక్ మార్కెట్లు తరలించడం లేదండి. కాకపోతే రైతులు కొందరు హార్వెస్టర్లు ఏం చేస్తున్నారంటే ఏదో అయిపోతుంది అనే కొరతతోని పెట్రోల్ బంకుల బారులు తిరిగి వాళ్ళకి అవసరం ఉన్నంత కాకుండా ఎక్కువ తీసుకువెళ్తున్నారు. కానీ బ్లాక్ మార్కెట్ ఎవరైనా తరలిస్తే ఎలాంటి నోటీసులు వస్తే మేము కంట్రోల్ ఆర్డర్ ప్రకారం పెట్రోల్ బంక్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం. సార్, ఇంకో ఫైనల్గా బిగ్ టీవీ తరపున అంటే పెట్రోల్ డీజిల్కు చాలామంది సఫర్ అవుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు సార్? నిజంగా వాళ్ళకు ప్యానిక్ గురవుతున్నారు జనాలంతా, ప్రజలు కానీ వినియోగదారులు కానీ వాహనదారులంతా కూడా దొరుకుతుందో దొరకదో అని ఫైనల్గా చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు సార్? ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదండి. మనకు పెట్రోల్ ధరలు పెరగడమో కొరత అనేది ఏమీ లేదు. మనకు సప్లై ఉన్నది. కాబట్టి మీరు అవసరం ఉన్నంత మాత్రమే మీకు తీసుకురండి. అవసరం కాకుండా ఎక్కువ మాత్రం తీసుకొని ఇబ్బంది పడవద్దు. జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత లేదు, ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. జిల్లాలో సరిపడా పెట్రోల్ డీజిల్కి సంబంధించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకుంటుంది. ప్యానిక్ ఎవరు కూడా కావద్దని చెప్తున్నారు. గత నెలలో ఒక్కరోజు 2,50,000 లీటర్ల పెట్రోల్ డీజిల్ సప్లై అయితే ఈ నెలలో నిన్నటి నుండి కూడా 3 లక్షల చిల్లరపై, అంటే సుమారుగా 30-40 వేల అదనంగా కూడా పెట్రోల్ డీజిల్ అందరికీ కూడా జిల్లాలో అందుబాటులో ఉంచుతున్నాం. ఏ ఒక్కరు కూడా ఆందోళన చెందవద్దని DSO రమేష్ నాయక్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.